ఇప్పుడు విలన్ థీమ్ లో ఉన్నాం కాబట్టి. అరే బస్సులో ఆడవాళ్ళు కూర్చునే వైపు ఆడవాళ్లకు మాత్రమే అని రాసి ఇప్పటి వరకు జరిగిన పేరెంట్ టాస్క్ లా కాదు. ఏ జాతిరత్నం అయితే మీకు కావాలనుకుంటున్నారో ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను వాళ్ళని వదిలేసి మిగతా నలుగురిని మీరు వైబ్రేట్ చేయొచ్చు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్ రా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఐ డోంట్. చలికి తాగుతారు చాయ్, నేను వాలీబాయ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అరే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే నేనెవరో తెలుసా? రేపు వన్ డే ఈ హరాస్మెంట్ నుంచి ఒక 1 డే సిక్ లీవ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నాకు పనుంది. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తుంది. అక్కడ పిల్ల అడగతాడు. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను ఆల్రెడీ కొంత పెట్టాను లోపల. నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను ఇప్పుడు. ఇదంతా వదిలేసాను మేడం. ఆ క్యారెక్టర్ పేరేంటి? అవద్దు ఎటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. విడుదలాంటి మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్. ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరు కలిసే రావాలా? ఎలా ఉన్నావు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. భయం అది పుట్టించింది ఎవరు? ఏంటి అట్ట వస్తున్నారు? వీరరాఘవరెడ్డి మొక్కం ప్రాణం లెక్క తమ్మే, ఒక్కసారి పోతే వీరరాఘవరెడ్డి. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారు. నేనందరి పీకలు నొక్కుతా ఉంటాను. నీకు దండం పెడతారా? సార్ మీరు ఇదంతా వదిలేసాను మేడం. ఆ క్యారెక్టర్ పేరేంటి? ఎనీ ప్రాబ్లం? 1 phone call. గద్దలకొండ గణేష్ అంటే గద గద వనగానే. ఎలా ఉన్నారు అన్నా? బాగున్నాను, పర్లేదు. ఏది ఏమైనా పండుగ దొరకాల్సిందే. పండుగ ఏముందే ఉన్నాడు. చెప్పటలు ఈడో పెద్ద మనిషి ఉన్నాడు, వాడు చచ్చిపోయినా బతుకున్నా అర్థమైతే తలుపుది. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఎనీ ప్రాబ్లం? 1 phone call. దండం పెడతారా? సార్ మీరు విలన్. చూశారా, ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు.